బాలాజీ నగర్, ఇలా అరుంధతి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికొచ్చి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే అవగాహన ఉండదు, మిడిమిడి జ్ఞానం ఉన్నట్టున్నది. మిడిమిడి జ్ఞానం ఉన్నవానికి, ప్రోటోకాల్స్ తెలియని వాడికి ప్రభుత్వ పని విధానం ఎట్లుంటుంది, ప్రభుత్వం ఎట్లా పని చేసి తెలియని వాడు చేసే మాటలు మాట్లాడేది. అన్ని డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ కాళేశ్వరం, అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు వాళ్ళు చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్ చేసే డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నాకు తెలిసి మా ఫైనాన్స్ సెక్రటరీ నేను 2014లో ఉన్నప్పుడు ఉన్నాడు, ఇవాటి వరకు కూడా అదే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు. ఇస్తున్నాడు అంటే అవగాహన లేని వాళ్ళు, మెంటల్గా వాళ్ళు, ప్రోటోకాల్ తెలియని వాళ్ళు, ప్రభుత్వ పని విధానం ఎటుండో కూడా తెలియని వాళ్ళు. ఇంకా దాని గురించి ఏం కామెంట్. మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రచారాలు పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా. అట్లాంటి గట్టాల గురించి పట్టించుకుంటారా? మా పార్టీ రాబోయే కాలంలో, నేను మొన్న చెప్పిన మీ జేజమించు కాదని చెప్పిన, నేను మల్కాయిర్లో ఓడగొట్టు మీ జేజమించు కాదని చెప్పినాము. రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడించమనేది ఎవరి తరం కాదు, రాసిపెట్టుకోండి. ఇక రేపటి శకం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అయిపోయింది, తెలిసిపోయింది కదా. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, ఎప్పుడైనా ఉందా? నువ్వు మమ్మల్ని మాట్లాడినావు కదా. ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా. నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న, జర ఇప్పిస్తావా అన్న, నాది రిటైర్డ్ అయిపోయినా, నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి, ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి. అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని జనతల వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? అధికారం వచ్చినప్పటి నుండి ఒక 3 నెలలేమో హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చేసింది. కొన్ని నెలల పాటు మూసీ నది పక్క పొంటున్నటువంటి పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసింది. ఈ మధ్యకాలంలో ఈ దేశంలోనే బిగ్గెస్ట్ స్లమ్, అతి పురాతనమైన స్లమ్ కేవలం తెలంగాణ వాసులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరికి దుఃఖం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఉపాధి కావాలన్నా ఆదుకునే గడ్డ, ఆదుకునే ప్రాంతం బాలాజీ నగర్, జవహర్ నగర్ స్లమ్. దాదాపుగా 1.5-2 లక్షల జనాభాతో ఒక 40-45 సంవత్సరాలుగా 1980-85 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు 30 నుంచి మొదలుపెట్టి 100 గజాల లోపు జాగలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని పిల్లా జల్లతో నివాసం ఉంటున్న ప్రాంతం. ఈ జవహర్ నగర్లో, ఈ బాలాజీ నగర్లో ఉండే ప్రజలు చేసుకునే పని ఏంటంటే కూరగాయలు అమ్ముకొని బతకడం, పండ్లు అమ్ముకొని బతకడం. హైదరాబాద్ నగరంలో ఇళ్లల్లో బట్టలు ఉతికి బతకడం, బోలుతో బతకడం, కంపెనీలలో చిన్న చిన్న నౌకరీ చేసుకొని బతికే వాళ్ళు.
ఈ ప్రాంతం నివాసం ఉంటారు. ఈ మధ్య కాలంలోనే కన్స్ట్రక్షన్ రంగంలో ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా, కార్పెంటర్లుగా, పెయింట్లు వేసేవాళ్ళుగా, ఇవాళ ఫాల్స్ రూఫింగ్ చేసేవాళ్ళుగా ఇలాంటి పనులు చేసుకొని బతారు. యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బయటి ప్రపంచం అనుకున్నట్టుగా వీళ్ళెవ్వరూ కూడా అక్రమంగా ఆక్రమించుకొని పుక్కడకు వేసుకున్న గుడిసెలు కానీ పుక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు కావు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ భూములు లేఅవుట్ చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు. అసలు ఈ జవహర్ నగర్కు ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికి, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్ర ప్రజానికి కూడా తెలియదు. 1941 1941లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికులకు భూములు ఇవ్వాలి, వాళ్ళ కొంత అండగా ఉండాలనే కాన్సెప్ట్తో 5,977.3 5,977.3 ఎకరాల భూమి 4,50,000 రూపాయలు పెట్టి 10 గ్రామాలలో అంతాయపల్లి, తిమ్మాయపల్లి, అదేవిధంగా నాగారం, ఈ పక్కకున్న తూంకుంట, ఇలాంటి 9-10 గ్రామాల నుంచి వెళ్ళి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుల కోసం అక్వైర్ చేయబడ్డ ల్యాండ్. మనకు స్వతంత్రం వచ్చింది 1947 కాదు కాబట్టి, 1948 కాబట్టి అప్పటి వరకు కూడా ఇదంతా సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా ఆనాడు ఆ జవహర్ నగర్, బాలాజీ నగర్ అంతా కూడా కంటోన్మెంట్ ఏరియా కింద ఉండేది. ఈ భూములన్నీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వ మిలిటరీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు. సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రానికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత, నిజాం పరిపాలన అంతమైన తర్వాత నిజాం సైన్యంలో పనిచేసే వాళ్లకు, బ్రిటిష్ సైన్యంలో పనిచేసే వాళ్లకు ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఈ భూములన్నీ కూడా వాళ్ళకి కట్టబెట్టింది. ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ భూమికి సంబంధం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. మిలిటరీకి సంబంధించినటువంటి, సైనికులకు సంబంధించినటువంటి భూమి తప్ప, ఇది రక్షణ శాఖకు సంబంధించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అట్లా వీళ్ళు ఆనాడు అది జంగల్ ప్రాంతం కాబట్టి, అది అక్కడికి ఎవరు పోయడానికి ఆస్కారం లేదు కాబట్టి, ఫైరింగ్ రేంజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎవరు పోకపోతుంది. పేదవాళ్ళు కాబట్టి, అగ్వకు వస్తుంది కాబట్టి అక్కడ చదువు చేసుకున్నంత చేసుకొని అప్పుడు ఆక్రమించుకోవడం, మెల్లమెల్ల మాజీ సైనికులు ఆక్రమించుకోవడం జరిగింది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది ఈ భూమిని? 1951 ఎంఈఓ సికింద్రాబాద్ వారి ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ భూమి రాష్ట్ర ప్రభుత్వంకు ట్రాన్స్ఫర్ చేస్తూ కేర్ టేకర్గా మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఇవ్వలే, దీన్ని కేర్ తీసుకోమని చెప్పి అప్పచెప్పింది 1951లో. అప్పటి నుంచి మాజీ సైనికులు అక్కడ వాళ్ళ 5 ఎకరాల, ఒక్కొక్క పర్సన్కి 5 ఎకరాల భూమి చొప్పున వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నాడు, వ్యవసాయం చేసుకున్నాడు, కొందరు చనిపోవడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు. ఈ భూములు ఎక్సర్విస్మెన్లకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన భూములు మాత్రమే. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాజీ సైనికులు అమ్ముకుంటే, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేస్తే 60 గజాల చొప్పున, 80 గజాల చొప్పున వాళ్ళు కొనుక్కొని నివాసం ఉంటారు. ఈ మొత్తం 5,877 ఎకరాలలో ఒక 1000 ఎకరాల వరకు ఈ పేదలు కట్టుకున్నటువంటి ఇల్లు ఉంటాయి. మధ్యలో దౌర్జన్యం చేయడం,
ప్రభుత్వాలు కూల్చివేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బాలాజీ నగరు ఆ జవహర్ నగర్కి సంపూర్ణంగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1994లో ఆ గుడిసెలు కూల్చేయాలని చెప్పి ఆనాటి రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి కమతం రామరెడ్డి గారు మిషన్లు పంపిస్తే కూలగొట్టాలని ఆదేశాలు ఇస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. టైగర్ నరేంద్ర గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అల్టిమేటం ఇస్తే ఆనాడు అవి ఆగినాయి. ఆనాడు ఆగినటువంటి ఇండ్లు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు